నమస్తే. ఒక ఫేమస్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అన్న మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే అది సెలబ్రిటీ హోదాలో ఉండేటువంటి ఒక ఫ్యామిలీలో పర్సనల్ విషయాల దాకా కూడా అతను వెళ్ళడంతోనే ఇప్పుడు ఈ దుమారం రేగింది. మొత్తానికి అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో మనతో పాటు సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి ఒక ఫేమస్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్న అతను కొన్ని పబ్బులు అవి ఇవి అన్నీ ఉన్నా సరే అసలు ఎటువంటి సరైనటువంటి ఒక ఆధారాలు లేకుండా, సరైనటువంటి నక్షత్రం లేకుండా కూడా బాబు గారి జాతకం అనేది చాలా చండాలంగా ఉంది, ఈసారి చాలా ఇబ్బందులు పడబోతున్నాడని చెప్పేసి ఒకప్పుడు అన్నాడు. తర్వాత జగనే నెక్స్ట్ సీఎం, వీలైతే జగన్ ఇంకొక 2-3 సార్లు సీఎం కూడా అన్నట్టు మాట్లాడాడు. కానీ ఎప్పుడు ఎమ్మటే మాట మార్చేసి అసలుకి జగన్ సీఎం అయినా తర్వాత చాలా కష్టాలు పడబోతున్నాడని చెప్పేసి ఇంకో మాట అన్నాడు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే ఒక మెగా ఫ్యామిలీలో చొచ్చుకొని పోయి మరి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సనల్ విషయాలు కూడా బయట పెట్టడాన్ని అసలు ఎలా చూడాలంటే ఇవన్నీ కూడా ఆస్ట్రాలజర్స్ చేయొచ్చు అంటారా? ఇక్కడ 3 అంశాలు మీరు మాట్లాడారు. ఒకటి బాబు గారి జాతకం, 2 జగన్ సీఎం అయిపోయిన తర్వాత ఆయనకు వచ్చే ఇబ్బందులు, 3వది ఒక మెగా ఫ్యామిలీలో ఆ వ్యక్తిగత పర్సనల్ విషయాలు. ఈ 3 అంశాలను చూసుకున్నప్పుడు ఏంటంటే అసలు ఆస్ట్రాలజర్ అనేవాడు చెప్పాలంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా జాతకం చూడటం కూడా నేరమే. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే వాళ్ళు అనుమతితో చూడాలి, కానీ సెలబ్రిటీ అయినంత మాత్రాన నేను చూసి చెప్పేస్తాను అనటం కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మనిషి నెగిటివ్ అంశాలు మాట్లాడకూడదు, మనం పాజిటివే మాట్లాడాలి. ఎందుకంటే తెల్లారు లేస్తే మనకు వాక్ శుద్ధిగానే ఉంటుంది, మాటకు కూడా కొంత పవర్ ఉంటుంది, అది శబ్దం కాబట్టి. ఆస్ట్రాలజర్లో మంచిగా మాట్లాడాలి తప్పితే చెడు మాట్లాడకూడదు, అదొక అంశం. ఇక బాబుగారి జాతకంలో 3 రకాల జాతకాలు, 4 రకాల జాతకాలు ఉన్నమాట వాస్తవమే, కానీ అందరికీ ప్రామాణికంగా చూసే జాతకం మాత్రం 1950 ఏప్రిల్ 20, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ జాతకంలో ఉన్న గ్రహస్థితులు బాబు గారికి జీవితాన్ని అన్వయించుకుంటే అన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయి. ఆయన ఎప్పుడు సీఎం అయ్యారు, ఎప్పుడు ఓడిపోయారు, ఇవన్నీ బ్యారేజ్ వేసుకుంటే తెలుస్తుంది. ఏప్రిల్ 20 అనేది కన్ఫర్మ్. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఈ ప్రకటనలు అవన్నీ పత్రికలు వస్తూ ఉంటాయి బాబుగారి జాతకానికి సంబంధించి. మరి అది 20వ తారీఖు కన్ఫర్మే కదా. ఇక 1950 పుట్టారా, 51 పుట్టారా, 52 పుట్టారా అనేది కూడా లెక్కిస్తున్నారు. ఎట్లా చూసుకున్నా కానీ ఏప్రిల్ 20 1950కే మ్యాచ్ అవుతుంది. 1950లో ఉన్న గ్రహస్థితిలో కృత్తికా నక్షత్రము, చంద్రుడు ఉచ్చులో ఉండటము, రవి ఉచ్చులో ఉండి బుధాదిత్య యోగం కానీ, మళ్ళీ చంద్రుడితో గురువుతో ఉన్న కనెక్షన్తో గజకేసరి యోగం కానీ, ఇవన్నీ బాబుగారి జాతకంలో జీవితంలో జరిగిన సంఘటనలన్నీ బ్యారేజ్ వేసుకుంటే 100% మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు మీరు చెప్పే సెలబ్రిటీ ఆస్ట్రాలజరు బాబుగారి జాతకాన్ని కర్కాటక రాశి అని చెప్తూ ఉంటారు. ఆయనకి అష్టమ శని నడుస్తుంది, ఆయన పుష్యమి నక్షత్రం, ఇలా చెప్తున్నాడు. ఆయన ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నాడు అనేది అర్థం లేదు. మనకి ఏ చార్ట్ వేసినా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వేస్తే జాతక చక్రం వచ్చేస్తుంది. ఆ జాతక చక్రాన్ని వేసుకుని ఈ వ్యక్తిలో గతంలో జరిగిన అంశాలన్నీ పెట్టుకుంటే అది మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకుంటాం. అది మ్యాచ్ అయినప్పుడే అది వర్తిస్తుంది. అట్లా బాబుగారి జాతకం అనేది 1950 ఏప్రిల్ 20 గ్రహస్థితులన్నీ ఖచ్చితంగా సరిపోతున్నాయి. కాబట్టి దానికి రేపొద్దున మే 2వ తారీఖు గురువు మారుతున్నాడు కాబట్టి ఆ గురు బలం వల్ల కూడా ఆ రాశిలోకి అంటే గజకేసరి యోగం ఏర్పడుతుంది. అక్కడ చంద్రుడి మీదకి గురువు వస్తున్నాడంటేనే గజకేసరి యోగం అవుతుంది. అంత బలంగా ఉన్నప్పుడు మే 2వ తారీఖుని అంటే మే 1వ తారీఖు సాయంత్రమే గురువు మారుతున్నాడు. మారినప్పుడు ఆటోమేటిక్గా బలం పెరిగిపోతుంది కదా వృషభ రాశి వాళ్ళకి. ఖచ్చితంగా గంపకొత్తగా బాబు గారికి ఓట్లు పడే అవకాశం ఉంది. మే 13వ తారీఖు పోలింగ్ కాబట్టి. అది ఎవరైనా చెప్తారు, ఏ ఆస్ట్రాలజీ చెప్పినా అదే చెప్తూ ఉంటారు. అదే అండి. ఇక మీరు 2వ అంశం అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి గతంలో అంటే ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు కాకముందు చూసుకుంటే ఆయన అన్న మాట ఏంటంటే ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ ఇద్దరు కూడా మళ్ళీ వీళ్ళిద్దరే రాబోతున్నారు అని చెప్పేసి అన్న మాటలు. కానీ ఆయన మళ్ళీ మాట మార్చి నేను ఈ మాట అనలేదు, కేసీఆర్ అయితే వస్తాడని చెప్పి నేను అనలేదు అన్నట్టు ఒక మాట అనడం జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా జగన్ కూడా సీఎం కాబోతున్నాడు అన్న మాటల్లో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మాట మార్చి జగన్ సీఎం అవుతాడేమో కానీ తర్వాత మాత్రం బాగా ఇబ్బందులు పడతాడు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తగ్గిపోతారు అన్నట్టు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు దీన్ని అంటే ఏ ప్రాతిపదికన ఇలాంటివన్నీ మాట్లాడుతున్నా అనుకోవచ్చు? ఏ ప్రాతిపదిక మాట్లాడుతాం అంటే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడండి, ముఖ్యమంత్రిగా ఉండి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు అనుకున్నప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా అరెస్ట్ సాధ్యమైనది ఊహించుకున్నాడు ఆయన. బహుశా మీరు అనుకునే సెలబ్రిటీ ఆస్ట్రాలజరు కాబట్టి ఈయనకి బంధన యోగం ఉంది, లేకపోతే ఆ యోగం ఉంది, ఈ యోగం ఉంది, లేకపోతే ప్రాణగండం ఉంది అనే విషయాలు చెప్పదలుచుకోవాలి. కానీ ఆయన చెప్పట్లా. అది ఇప్పుడు నేను చెప్పను అంటున్నాడు ఆయన దాంట్లో. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ జాతకాల విషయం వచ్చినప్పుడు కూడా గతంలో
ఆయన చేసిన వీడియో వెతుక్కోమంటే ఇప్పుడు వెతికితే దొరకదు, అది డిలీట్ చేశారు. యూట్యూబ్లో డిలీట్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఒక వీడియో మనకు పెట్టినప్పుడు ఆ వీడియోకి అనుకూలంగా వచ్చినవి ఉంచుతారు, ప్రతికూలంగా వచ్చిన డిలీట్ చేసేయచ్చు. ఎవరిదైనా చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నా, వేరే ఛానల్లో చేసినా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళతో టైప్ ఉంటుంది కాబట్టి, టైప్ ఉంటేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. కాబట్టి నేనే చూశాను ఆ వీడియో. కేసీఆర్ సీఎం అవుతారు, కేటీఆర్ డైరెక్ట్గా సీఎం అవుతాడు అని చెప్పారు. బారాసా పార్టీ అనేది అధికారంలోకి వచ్చేస్తుంది, కేటీఆర్ డైరెక్ట్గా సీఎం అవుతాడు అనే మాట. ఈ మాట ఖచ్చితంగా ఓడింగే అట్లా ఉంది. కేసీఆర్ సెంట్రల్లో చక్రం తిప్పుతారు, కేటీఆర్ డైరెక్ట్గా సీఎం అయిపోతారనే మాటలు ఇప్పుడు ఎతికిన దొరకవు అవి. అప్పుడు ఏం చేయాలి? ఆ సెలబ్రిటీ అష్టాలు చెప్పిన వీడియో పెట్టగానే వెంటనే డౌన్లోడ్ కొట్టి సేవ్ చేసుకుని దాచి ఉంచుకోవాలి మనం. దాన్ని ఆ డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోని దాచుకుంటే నేను అనలేదన్నప్పుడు అవి చెప్పొచ్చు, అవి పెట్టొచ్చు. ఇక అదే చేస్తూ ఉంటారు. ఇక నుంచి ఆయన ఏం చెప్పినా సరే ప్రతి వీడియోని కూడా దాచే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు రానున్నటువంటి ఒక రోజులు చూస్తుంటే కింద గ్రౌండ్ రిపోర్ట్స్ కావచ్చు, సర్వేలు కావచ్చు, ఏపీకి సంబంధించి అంతా కూడా తారుమారు అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ జగన్ ఇక రాడు అని చెప్పి డైరెక్ట్గా చెప్పలేక, ఎందుకంటే ఎంతో కొంత పెయిడ్ అన్నట్టు కూడా అని ఒకటి ఉంది కాబట్టి తీసుకున్న డబ్బులు న్యాయం చేయాలి. కాబట్టి తను మాట్లాడే మాటల్లో కొంత తను సీఎం కాడు అని చెప్పేసి డైరెక్ట్గా అంటే ఏదైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి సీఎం అవుతాడు, కానీ తర్వాత ఇబ్బందులు వస్తాయి. కానీ వాస్తవానికైతే సీఎం అయ్యే అవకాశాలు అయితే సర్వేలు అట్లా చెప్తున్నప్పుడు ఆయన అనేసేది తప్పదు. మరి అది డబ్బులు ముట్టినప్పుడు ఎవరైనా అలాగే చెప్తారు. డబ్బులను బట్టి వాళ్ళ పిండి కొద్ది రొట్టె అంటారు. కాబట్టి ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ బ్రహ్మాండంగా జాతకాలు చెప్పొచ్చు అనమాట. అమ్ముడుపోతున్న అష్టాలు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే పార్టీల వారీగా అమ్ముడుపోతున్న వాళ్ళు ఉంటారు, జెన్యున్గా చెప్పే అష్టాలజర్లు ఉంటారు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో మనం ప్రామాణికంగానే వీళ్ళు చెప్పే జాతకాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూసుకుంటే ఏ రూపంలో చూసుకున్నా ఆయన సీఎం అయ్యే యోగం లేదు. ఇక ఆయన సీఎం అయిన తర్వాత జైలుకి వెళ్తాడా, లేదా ప్రాణగండం ఉందా, ఇవన్నీ చెప్తున్నారు కదా. అవి నేను చెప్పను అంటున్నాడు. కానీ ఆయన ఉద్దేశం అదే, ఆయనకి జైలుకి వెళ్తాడు, లేకపోతే ఇలా ప్రాణగండమో, లేకపోతే చాలా సమస్యలు ఉంటాయి, కేసులు చుట్టుముట్టి ఇప్పటికీ చాలా కేసులు ఉన్నాయి కదా, ఎవరైనా చెప్తారు అది. కాబట్టి ఆ ఇబ్బందులు ఉంటాయి అనేది ఆయన చెప్పదలుచుకున్న భావన. అసలు సీఎం అయ్యే యోగమే లేదన్నప్పుడు అవన్నీ ఇంకేంటి, అసలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి ఇవి. ఆయన సీఎం కాని పక్షంలో వెంటనే ఆయనకి ఉచ్చు పడిపోద్ది, బంధన యోగంలో పడిపోతారు, లేకపోతే ఇతరత్ర సమస్యలు ఉంటాయి. ఆయన జాతకంలోనే గురుచండాల యోగం ఉంది. ఎందుకంటే ఆయన పుట్టిన డిసెంబర్ 27 తారీఖు ఆరుద్ర నక్షత్రం, రాహు నక్షత్రం, జగన్మోహన్ రెడ్డి గారిది 1972. ఇవాళ వేసుకున్నప్పుడు ఎవరు చెప్పినా సరే ఆ గురుచండాల యోగంలో ఆ గురువు కూడా రాహు నుంచి బయటపడిపోయి శని మీదకి వస్తున్నా కానీ అక్కడ కేతువుతో కనెక్షన్స్ ఉండటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీఎం అయ్యే యోగం లేదనేది నేను గత 3 సంవత్సరాల క్రితమే వీడియోలు చేశాను. కంటిన్యూగా నేను చాలా ఛానల్స్లో వీడియోలు పెడుతూనే ఉన్నాను. అవకాశం లేదనేది. బాబు గారి జాతకం చూసుకుంటే గ్రహస్థితులు బట్టి 100% 10 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది బాబు గారి జాతకంలో బుధ మహాదశ, బుధాదిత్య యోగంలో రవితో కనెక్షన్స్తో రవి ఉచ్చిలో ఉన్నాడు. కాబట్టి బుధాదిత్య యోగం ఆ దశ 2037 వరకు కూడా అద్భుతమైన జాతకంగా మనం చెప్పాలి. అయితే ఇదంతా ఒక ఎత్తున తీసి పక్కన పెడితే ఫేమస్ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, ఒక మెగా ఫ్యామిలీ కావచ్చు, లేదంటే ప్రభాస్ గురించి కావచ్చు, చాలా మంది గురించి చాలా రకాల వ్యాఖ్యలు అయితే చేశారు. అతి తొందరలోనే ఒక హీరోకి ఎటువంటి విజయాలు లేక ఇక పైన ప్రభాస్కి హిట్ అనేది దొరకదు అని చెప్పారు. ఆదిపురుష్ ఫ్లాప్ ఏదైతే అయిందో అయిన దగ్గర నుంచి ఇంకెక్కడి నుంచి పూర్తిగా చతికిల పడిపోయినట్టే ప్రభాస్ అన్నాడు. కానీ సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు ఒక పక్క. ఇదే కాకుండా ఇలాంటి ఫేమస్ సినీ సెలబ్రిటీస్ వల్ల పర్సనల్ విషయాలు మాట్లాడటానికి నిజంగా రైట్స్ ఉన్నాయి అనుకోవచ్చా? రైట్స్ లేవు. ఒకటి శుభం పలకాలి అనేది ఇంకోటి నేను చెప్పేది. కానీ ఇప్పుడు నేను చెప్పానా, చూడండి ఆ వీడియోలు తీసి చూడండి అంటాడు ఆయన. అందుకని మీరు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆయన ఎవరి సెలబ్రిటీలకు సంబంధించిన ఏ ప్రిడిక్షన్ చెప్పినా ఇదిగో ఆధారం అనేది పెట్టుకుని తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రభాస్కి వరుసగా కమిట్ అయిపోయింది 2026 వరకు అండ్ ఖాళీ లేదండి ఆయనకి డైరీ. ఎందుకంటే రాజాసాబ్ సినిమా ఈ నెలలోనే షూటింగ్కి వెళ్ళబోతుంది. కల్కి సినిమా షూటింగ్ అయిపోయింది. సలార్ 2 ఉంది. మళ్ళీ సందీప్ రెడ్డి వంగాత స్పిరిట్ ఉంది. ఇన్ని సినిమాలు ఉన్న దీంట్లో ఎక్కడ దొరుకుతుంది మరి? నేను చెప్పలేదని అనొచ్చు, ఆయన బొకాయించవచ్చు. అలాగే సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో హీరోయిన్ల పెళ్ళిళ్ళు, వాళ్ళ విడాకుల గురించి అసలు పెళ్లి కాకముందే విడాకులు తీసుకుంటారని చెప్పడం అనేది చాలా తప్పు. ఒక హీరోయిన్ పెళ్లి కాకముందే పెళ్ళైన విడిపోతారు అని జాతకాలు చెప్పడం, పెళ్ళి కాపురం చేసుకుంటున్న వాళ్ళలో చిచ్చు పెట్టడం లాంటిది. అది లేనిపోయిన అనుమానాలకు అవకాశం వస్తుంది. ఇవాళ ఎవరు చూసుకున్నా, ఏ ఫ్యామిలీ చూసినా విడిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఈ సమస్య ఉంది కదా జనరల్గా, అది ఎవరైనా చెప్తారు. అది
మనం చెప్పేవాటిలో 90% విడాకులు అవుతున్నప్పుడు మనం అదే చెప్పుకుంటాం. ఎవరు పెళ్లి చేసుకున్నా చెప్పొచ్చు, ముందే జాతకం చెప్పేయచ్చు. అది తప్పు. అయితే చాలా కాలం తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ఉపాసన అండ్ రామ్ చరణ్కి కింకార బర్త్ ఇచ్చింది, అది అందరికీ తెలిసిందే. కానీ ఇకపైన మళ్ళీ రెండో బర్త్ అనేది జరగదు, పిల్లలు ఇకపైన ఉపాసనకు పుట్టరు అని చెప్పేసి అనే మాట్లాడే మాటల్ని ఎలా చూడొచ్చు అంటారు? క్లింకార జాతకం అద్భుతంగా ఉందని చెప్పుకుంటూ వచ్చేటండి ఆయన. దాంతోపాటు పిల్లల జాతకాలు చూడకూడదు అంటూ ఉంటారు, కానీ చూడొచ్చు. పిల్లల జాతకాలు బాలారిష్టాలు ఉంటేనే మనం చూసి మనం చెప్పాలి వాళ్ళకి అని చెప్పుకున్నాం. ఆ దోషాలు లేకపోతే మనం చెప్పొచ్చు కానీ అనుకుని చెప్పాడు. అదేంటో నాకు అర్థం కాలే. అసలు దోషం ఉంటే చెప్పాలి, నువ్వు శాంతులు చేసుకోమ్మా, నీకు ఆ ప్రాణగండం ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. అసలు పిల్లల జాతకాలు చూడకూడదనే అంశంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 13 ఏళ్ల వయసులో పిల్లలది జాతకాలు మనం ఏంటంటే బాలారిష్టం వరకే చూసుకుంటాం, ఈ శాంతులు చేసుకోమని చెప్తాం. జనరల్గా మనం ఏ అష్టాలజీ అది చెప్తూ ఉంటాడు, ఈ దోషం ఉందమ్మా, నువ్వు శాంతులు చేసుకో, రుద్రాభిషేకం చేసుకో, నువ్వు పుట్టినప్పుడు లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని చెప్తూ ఉంటాం. సాధారణంగా ఎవరైనా సరే అది చేస్తుంటారు. ఇక జాతకంలో అద్భుతమైన యోగం క్లింకారకు ఉందని చెప్పి ఒక మంచి చెప్పి ఇంకొక చెడుని ఏంటంటే ఆయన ఉపాసనకి ఇంకా పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టి యోగం లేదు అని చెప్పి అనడం అది బ్లండర్ మిస్టేక్. అది ఎప్పుడైనా ఒక మంచి చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్కి ఒక కొడుకు పుట్టాలి, లేదా ఆ కొడుకుని హీరోని చేయాలని కోరిక ఆయనకి ఉండొచ్చు. చిరంజీవి గారికి ఆయన కొడుకు హీరో చూసుకోవాలని కోరిక ఎట్లా నెరవేరిందో రామ్ చరణ్ కూడా ఆ కోరిక ఉండొచ్చు. అలాంటి కోరికల మీద ముందుగానే ఈయన చెప్పేటు అనేది అసలు కరెక్ట్ కాదు. నిజంగా ఆయనకి శాస్త్రం తెలిసినా కానీ అది చెప్పకూడదు. యాక్చువల్గా చిరంజీవి గారు చెప్పినట్టు చెడు చెవులో చెప్పాలి, మంచి మైక్లో చెప్పాలి అన్నట్టు. నిజంగానే మెగా ఫ్యామిలీ నుంచే ఈ జాతకాన్ని చూడండి అని చెప్పేసి వేణుస్వామి దగ్గరికి వెళ్ళారంటారా? లేదంటే అసలు వితౌట్ ఎనీ పర్మిషన్ ఇలాగ మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే గతంలోనే ఒకటి టీవీ ఛానల్లో వేదిక మీద మోడీతో ఉన్న ఫోటోని చూపించుకుంటే ఆయన ఆ తర్వాత ఆ ఫోటో ఎవరితో అనేది బయటకు వచ్చిన తర్వాత అక్కడే పరుగు పోయింది ఆయనకి. నేను ఫేమస్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ని నేను ఆయన అని చెప్పుకోవచ్చు. అయితే ప్రభాస్ ఇంటికి మా చెట్లు కాసిన పువ్వులు వెళ్తూ ఉంటే, ఫ్రూట్స్ వెళ్తూ ఉంటే మళ్ళీ అడిగారు ఆయన, మళ్ళీ పంపిస్తున్నాం అని చెప్పి వీడియోలు చేసుకోవచ్చు, అది కాదంటలా. కానీ ఉపాసనకి నేను సిద్ధంగా ఉన్నానని ఆవిడ చెప్తుంది, నేను రెండో సంతానానికి సిద్ధంగా ఉన్నానని ఆవిడ చెప్తున్నప్పుడు మీరు ఎలా చెప్తారు పిల్లలు పుట్టరని? అది చాలా అంటే మిస్టేక్ అండి. ఒక ఆస్ట్రాలజర్ కూడా నైతికంగా బాధ్యత ఉంటుంది. అదేని పక్కన పెట్టేసేసి నేను పాపులారిటీ కోసమైనా ఏ వీడియో పడితే ఆ వీడియో చేసేసుకుంటాను, ఎవరు పెడితే వాళ్ళతో వీడియోలు చేస్తాను అనేది కరెక్ట్ కాదు. అసలు అది మీరు ఎంత డబ్బులు ఇచ్చినా అవి చెప్పకూడదు. అసలు ఆస్ట్రాలజర్లు కూడా డబ్బులు ఇచ్చేయటం ఉండకూడదండి. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఎంత ఇస్తే అంత తీసుకుంటూ ఉంటారు, అంతే, అంతవరకే. దీన్ని కమర్షియల్గా చేసామనుకోండి అసలు మీకు శాస్త్రం కూడా ఫలించదని చెప్తూ ఉంటారు. సో చూద్దాం సార్, మొత్తానికి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పర్సనల్ లైఫ్లో వెళ్ళి ఈ విషయాలు మాట్లాడడం అనేది చాలా తప్పు అని చూసుకోవాలి. సో ఇకనైనా సరే కొంత మార్పు చెందాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.